తాడిదన్నేవాడు ఒకడు ఉంటే వాడి తలదన్నేవాడు ఒకడు ఉంటాడని ప్రస్తుతం పరిస్థితి ఏంటి అంటే బ్రిటనోళ్ళు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేశారు. ప్రపంచం మొత్తాన్ని శాసించారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకున్నారు. ఇవాళ బ్రిటన్‌లో వాళ్ళ ఏ దేశాలనైతే వాళ్ళు ఇబ్బంది పెట్టారో కర్మా రిటర్న్స్ అని, ఆ దేశాల వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి శని, ఆదివారాలు అక్కడ ఉద్యమం చేస్తున్నది ఎవరు? బ్రిటన్ పౌరులు. ఎవరికి వ్యతిరేకంగా? అక్కడికొచ్చినటువంటి ఒకప్పటి బ్రిటిష్ పరిపాలన ఉన్నటువంటి ఇది ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశు ఇట్లాంటి దేశాల నుంచి అక్కడికెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాలు సాధించినటువంటి ముస్లింలు అక్కడ పరిపాలిస్తుంటే, వాళ్ళ పరిపాలనలో తాము అన్యాయం అయిపోతున్నాము, మాకు స్వతంత్రం కావాలి. బ్రిటిషోడు స్వతంత్రం కోసం పోరాడుతున్నాడు. బ్రిటిషోడు భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాడు. బ్రిటిషోడు పోరాడుతున్నాడు బ్రిటిషోడి మీద, బ్రిటిష్ ప్రభుత్వం మీద. అది వింత. ఇందులో స్పెషల్ ఏంటంటే తాజాగా ఈ నగర కార్పొరేషన్స్ అంటే మనకి ఇక్కడ మేయర్లు ఎట్లాగా అక్కడ మేయర్లు ఉంటారు. వాళ్ళ చేతుల్లోనే హౌసింగ్ ఉంటుంది. ఆ హౌసింగ్ ప్రాజెక్టుల్లో అంతా కూడా ఈ పాకిస్తాను, ఈ ముస్లిం దేశాల నుంచి వచ్చిన వాళ్ళే పరిపాలిస్తుండడం వల్ల 76% సోషల్ హౌసింగ్ బ్రిటన్ బయట పుట్టిన వాళ్ళకే ఇచ్చారట. 4 లక్షల కి సంబంధించినటువంటి ఇళ్లలో 76% బయట వాళ్ళకి ఇచ్చారట. అతి తక్కువ మందికి మాత్రమే బ్రిటన్లో వాళ్ళకి ఇస్తున్నారట. సోషల్ హౌసింగ్ అనేటటువంటిది ఇప్పటికే 1.4 మిలియన్ల బ్రిటిష్ వాళ్ళు వెయిట్ చేస్తుంటే బయట వాళ్ళకే 76% దక్కడమే ఇక్కడ కీ పరిణామం.